హలో గైస్, వెల్కమ్ టు జెన్యా మీడియా. ఇప్పుడే ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి వచ్చిన రివ్యూస్ హరిహర వీరమల్లు ఒక లెవెల్లో ఉందని చెప్తున్నాయి. భీమ్లా నాయక్ తర్వాత 2 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ వస్తున్నారు. ఇందులో టఫెస్ట్ పార్ట్ ఏంటి చెప్పిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 5 years బ్యాక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక హిస్టారిక్ ఫిల్మ్ లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారన్న అనౌన్స్మెంట్ రాగానే ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. మోర్ ఓవర్ ఈ 5 years ఆఫ్ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రెగ్యులర్ హెడేక్ భయ్యా. ఒక రోజు సినిమా ఆగిపోయింది అన్నారు, ఒకరోజు సినిమా ఇంకా రాదు షెల్వ్ అయిపోయినట్టే అన్నారు, ఇంకొక రోజు క్రిష్ జాగర్లమూడి గారు సడన్ గా సినిమా మధ్యలోంచి వెళ్ళిపోయారని అన్నారు. అసలు ఏం జరుగుతోంది, సినిమా పరిస్థితి ఏంటి, ఇద్దరిద్దరు డైరెక్టర్లు హ్యాండిల్ చేస్తున్నారే, ఏం జరుగుతోంది ఈ సినిమా అన్న కన్ఫ్యూజన్ నుంచి లేదు 24th of July సినిమా వస్తుందన్న అనౌన్స్మెంట్తో పాటు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకొక బిగ్గర్ బెనిఫిట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు తనంతట తానే వచ్చి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఆ ప్రమోషన్స్ వల్ల వచ్చిన బజ్ అండ్ క్రేజ్ మామూలుగా లేదు. సినిమా టికెట్లు ఎక్కడెక్కడైతే రిలీజ్ అవుతున్నాయో అక్కడక్కడ నెక్స్ట్ మూమెంట్ టికెట్స్ సోల్డ్ అన్న బోర్డు పడిపోతుంది. సినిమాకి పవన్ కళ్యాణ్ గారు తనంతట తాను వచ్చి చేసిన ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అడ్వాంటేజ్ చేశాయనే చెప్పాలి. ఇప్పుడు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకో. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న రివ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్ సినిమాని నిలబెట్టేస్తోంది అని అంటున్నారు. బాబీ డియోల్ గారికి యానిమల్ తర్వాత ప్రాపర్గా పర్ఫామ్ చేయగలిగే క్యారెక్టర్ దొరికిందని ఆయన మాస్ లెవెల్లో యాక్ట్ చేశారని కూడా ప్రీమియర్స్ నుంచి వచ్చిన రివ్యూస్ చెప్తున్నాయి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో వేసిన ప్రతి డైలాగు పేలింది అంటున్నారు. ఒక పక్కన ప్రీమియర్స్తోనే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న హరిహర వీరమల్లు Day 1 రికార్డ్స్ని కూడా మ్యాసివ్ లెవెల్లో బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకోవైపు చూస్తే షోస్ యాడ్ అయిన నెక్స్ట్ మూమెంట్ టికెట్ సోల్డ్ అని పడిపోతుంది. మొత్తానికి లేట్ అయినా కూడా మన వీరమల్లు థియేటర్స్లో విజృంభిస్తున్నాడు. ఫర్ మోర్ అప్డేట్స్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్యా మీడియా. థ్యాంక్ యూ.